అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దారుణంగా హ్యాక్ చేస్తున్నారు ఫోన్స్ను. అలాగే ఏపీకే ఫైల్స్ పేరుతో రకరకాలుగా చీట్ చేస్తున్నారు. ఎస్బీఐ లింకులని ఇంకేవేవో అంటూ రకరకాలుగా మోసాలకు దిగుతున్నారు. పైగా ఇది ఏకంగా సీఎంఓ స్థాయి, మినిస్టర్ స్థాయిలను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి అసలు ఎలా అడ్డుకోవచ్చు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, సైబర్ నేరాలకు బలి కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, వీటన్నింటి మీద సైబర్ క్రైమ్స్ సంబంధించిన ఎక్స్పర్ట్, అలాగే పోలీసులకే క్లాసులు ఇచ్చేటువంటి ఐటీ ఎక్స్పర్ట్ శ్రీధర్ నల్లమోతు గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి శ్రీధర్ గారు. ఏంటండి అసలు సైబర్ నేరస్తులకి అసలు ఇది కాదు, ఇది లేదు అన్నట్టు ప్రతిదీ అసలు రకరకాలైనటువంటి ఫ్రాడ్స్ చేస్తున్నారు. ఇంత దారుణంగా తయారంటే అసలు ఏ రకంగా ఫ్రాడ్ జరుగుతుంది, ఏ రకంగా చేస్తున్నారు, మనం ఎలా బలైపోతాం కూడా మనకు అర్థం కావట్లేదు. ఈ ఫోన్ ఎప్పుడు ఎలా హ్యాక్ అవుతుందో తెలియట్లేదు, ఎవరి దగ్గర నుంచి ఎలా డబ్బులు పోతాయో తెలియట్లేదు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మా వాళ్ళది ఒకటే పోయిందండి. ఏంటంటే యూపీలో డ్రా చేశారు అమౌంట్, 1.5 lakh యూపీలో తీసేసుకున్నారు. అసలు ఏంటిది, ఏం జరుగుతుంది, అసలు ఎట్లా దీన్ని ఎలా కనిపెట్టాలి, ఎలా జాగ్రత్త పడాలి మనం? నిరుపమ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు ఆ డీటెయిల్స్ వెళ్ళబోయే ముందు ఆల్మోస్ట్ నేను ఒక 3 days బ్యాక్ అకాడమీలో క్లాస్ తీసుకుంటూ ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఎలాగే హ్యాక్ చేస్తూ ఉన్నారు, వీటి గురించి ఎస్ఓపీస్ అని చెప్పేసి అంటుంటారు. ఎస్ఓపి అంటే కనుక వన్స్ ఏదన్నా కంప్లైంట్ వచ్చిన తర్వాత దాని ఎవిడెన్సెస్ ఎలా తీసుకోవాలి, వీటిని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి ఓదపీరియడ్ ఐపీ ల్యాబ్స్ మెగా డేటా కోసం ఎలాంటి రిక్వెస్ట్ పంపించాలి, ఇదంతా కూడా నేను పోలీస్ సిఐలకి ఎస్ఐలకి ఇలాగే అందుకే ట్రైనింగ్ ఇస్తాను. సో ఈ విధంగా ఇచ్చే సందర్భంలో చాలా డీటెయిల్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ని మేము సంసిద్ధం చేస్తూ ఉంటాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు పోలీసులు పట్టించుకోవట్లేదు, లేకపోతే రకరకాలు అనుకుంటూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే కనుక మీడియాలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను కలిసి ఇలాంటి ఎన్నో సందర్భాలు గతంలో మాట్లాడుకున్నాం. మీడియా ద్వారా కానీ పోలీస్ ద్వారా కానీ ఎవరి కాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి అవేర్నెస్ తీసుకురావడం కోసం. అవేర్నెస్ తీసుకురావడం కోసం ట్రై చేస్తుంటే అవేమీ చూడకుండా, వాటి గురించి కనీస అవగాహన లేకుండా ఏదో ఏపీకే ఫైల్ వచ్చిందంటే కనుక దాన్ని ఎవరు ఇన్స్టాల్ చేయమన్నారు? ప్రాక్టికల్గా ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలంటే ఒక అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ కాదు. బేసికల్గా ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఏపీకే ఫైల్ అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి వన్స్ ట్యాప్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయాలా లేదా అంటే ఆండ్రాయిడ్ ఏం చేస్తుందంటే ఒక సెక్యూరిటీగా దీన్ని మీరు డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఎనేబుల్ చేయండి, అప్పుడు మాత్రం ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు, అది కూడా మీ ఓన్ రిస్క్తో చేసుకోండి అని ఒక మెసేజ్ చూపిస్తుంది. అంటే ఆండ్రాయిడ్ ఫోనే బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి మీరు దీన్ని క్లిక్ చేయకూడదు, ఒకవేళ మీ ఓన్ రిస్క్తో చేసుకోవాలంటే ఇలా అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ముందే ఒక వార్నింగ్ చూపిస్తున్నా కూడా దాన్ని కూడా క్లిక్ చేసేసి ఆ వార్నింగ్ కూడా బ్రేకప్ చేసేసి వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకుంటున్నారంటే కనుక అంటే ఇంటెన్షనల్లీ తెలుసో తెలియకో మీరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఎవరు? ఇది కరెక్ట్ అండి. తెలుసో తెలియకో చాలా మంది చదువుకున్న వాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరండి. ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరూ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి తెలియకపోనకూడవచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే పిల్లలు, పేరెంట్స్ వాళ్ళు ఏం పర్టికులర్గా పిల్లల చేతికి ఇవ్వకపోవచ్చు ఫోను, కానీ వాళ్ళు ఏ స్నానానికి వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళు ఏ తింటున్నప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు కూడా పిల్లలు ఫోనులతో ఆడడం కోసం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి మన ఇళ్లలో. సో అలాంటప్పుడు క్లిక్ చేశారనుకోండి, పిల్లలు క్లిక్ చేసి వీళ్ళకి తెలియకపోవచ్చు. అవి అనుకోకుండా వాట్సాప్లో కూడా అండి, వీళ్ళు ఏం మెసేజ్ చేయకుండా కూడా వాట్సాప్లో మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఈ ఫోన్ నుంచి. దాన్ని రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అంటూ ఉంటాము. ఒక ఏపీకే ఫైల్ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత, నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరస్తుడిని అనుకోండి, ఒక హ్యాకర్ అనుకోండి, నేను కామన్ గా ఏం చేసుకుంటానంటే సో ఈ కొత్త సినిమా రిలీజ్ అయింది, దీన్ని ఇన్స్టాల్ దీన్ని చూడండి అని చెప్పేసి ఒక ఫైల్ పంపిస్తాను. కామన్ గా స్పామ్ గా నెంబర్ ఆఫ్ పీపుల్ పంపించినప్పుడు సో వీళ్ళు ఏం చేస్తారు, సినిమా చూస్తామన్న ఆశ కొద్దీ దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఏదో వార్నింగ్ చూపిస్తుంది, సినిమా చూడాలని ఇంటెన్షన్ వాళ్ళకి మెయిన్ కాబట్టి ఆ వార్నింగ్లు పట్టించుకోకుండా ఇన్స్టాల్ చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ జరిగే థింగ్ ఏంటంటే రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ ఏదైనా కూడా ఫిజికల్ గా మీ ఫోన్ మీ చేతిలోనే ఉంటుంది, కానీ నా కంట్రోల్లో రిమోట్ గా నా కంట్రోల్లో ఉంటుంది. అంటే మీ ఫ్రంట్ కెమెరా నేను చూడగలుగుతాను, మీ బ్యాక్ కెమెరా ద్వారా మీ వెనకుండే మొత్తం కూడా ఇంట్లో కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు, ఎవ్రీథింగ్ నేను రియల్ టైమ్ లో మానిటర్ చేయగలుగుతాను. అలాగే మైక్రోఫోన్ లో మీరు మాట్లాడుకునే ప్రతి మాటను కూడా నేను ఇక్కడి నుంచి రికార్డ్ అనే బటన్ ప్రెస్ చేసేసి ఎనీ టైమ్ ఐ కెన్ రికార్డ్ ద లైవ్ కన్వర్జేషన్ ఆఫ్ యూ. రెండోది ఫొటోస్, వీడియోస్. దురదృష్టవశాత్తు
ఇంకా చెప్పాలంటే అంత సెన్సిటివ్ డేటా బయటకు రావట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము కొన్ని కేసెస్ చూస్తే 2017లో వచ్చేటప్పటికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాపిల్ ఐక్లౌడ్ అకౌంట్ లో ఉండే 20 మంది హాలీవుడ్ హీరోయిన్స్ యొక్క న్యూడ్ ఫోటోలు బయటకు వచ్చినాయి. ఎందుకు బయటకు వచ్చినాయి అంటే కనుక వాళ్ళ ఫోన్ లో డేటా అంతా ఐక్లౌడ్ తో సింక్ అవుతూ ఉంటాయి. బై డిఫాల్ట్ మన ఆండ్రాయిడ్ వాళ్ళకైతే కనుక గూగుల్ ఫొటోస్ ని సింక్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఫోన్ కనుక ఎవరన్నా యూజర్ది ఇలా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి అందులో ఉండే ఫొటోస్ ని ఐక్లౌడ్ అకౌంట్ ని లేదా యాపిల్ గూగుల్ అకౌంట్ ని హ్యాకర్ కంట్రోల్లోకి తీసుకుంటే మీరు పర్సనల్ గా క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోతాయి. అంటే ప్రైవసీ ఇష్యూ. రెండోది బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా కానీ మీ ఈ రోజు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడుకోవాలి. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న ప్రతి పైసా కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. ఒక్కసారి డివైస్ కాంప్రమైజ్ అయితే కనుక పూర్తిగా మీ అకౌంట్ ని ఖాళీ చేయడానికి ఒక హ్యాకర్ కి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? కరెక్ట్. యాజ్ ఏ హ్యాకర్ గా నాకు అంత అవసరం లేదండి. సింపుల్ గా ఒకసారి ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి మీ ఫోన్ లో జీమెయిల్ లోకో లేకపోతే కనుక మీ హోమ్ స్టోరేజ్ లోకి వస్తే అందరు ఏం చేస్తున్నారంటే నా ఫేస్బుక్ యూజర్ నేమ్ ఇది, నా పాస్వర్డ్ ఇది, నా ఏటీఎం కార్డ్ ఇది, నా ఏటీఎం కార్డ్ పిన్ ఇది, లేకపోతే నా నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ ఇది అని చెప్పేసి ప్లెయిన్ టెక్స్ట్ గా సేవ్ చేసుకుంటున్నారు. ఆ ఒక్క ఫైల్ నేను కాపీ చేసుకున్నాను అనుకోండి, చాలు అయిపోయింది. అంటే మీ పాస్వర్డ్ల గల్లంతు, మీ అకౌంట్ల గల్లంతు, మీ ఫైనాన్షియల్ ఇది గల్లంతు, అట్ ద సేమ్ టైం మీ ఫొటోస్ వీడియోస్ గల్లంతు, కంప్లీట్ మీ ఫోన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు లొకేషన్ తో సహా నేను తీసుకోగలుగుతాను. అట్ ద సేమ్ టైం మీరు అన్నారు వాట్సాప్ లో నేనే మీ తరఫున వేరే వాళ్ళకి కమ్యూనికేషన్ చేయగలుగుతాను. ఆ చాట్ చేసిన దాన్ని డిలీట్ చేయగలుగుతాను. సో కాదండి, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ కు మాత్రమే ఈ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఐఫోన్ కూడా యాపిల్ ఫోన్ కూడా ఈ ప్రాబ్లం ఉందా? వాటికి ఉండదు, వాటి చాలా సేఫ్ ఐఫోన్స్ యాపిల్ ఫోన్స్ అంటారు, నిజమేనా? అట్లా ఏమన్నా ఉందా? అలా ఏముండదండి. ఇప్పుడు దాంట్లో మహా అయితే కనుక ఏపీకే ఫైల్ ఉండదు, దాన్ని వేరే కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ని మనం బై డిఫాల్ట్ ఏది యాపిల్ ఇన్స్టాల్ చేయలేం. కాకపోతే ఈ ఒక్క విషయంలోనే వెసులుబాటు, అంటే వేరే ఫైల్స్ మనం బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేయలేమన్న ఒక వెసులుబాటు తప్పించి నేను వేరే పద్ధతిలో వెబ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడో అకౌంట్ ఫిషింగ్ అటాక్ ద్వారా హ్యాక్ చేయగలుగుతా. వేరే పద్ధతిలో మీ ఫోన్లో ఫొటోస్ కెమెరా యాక్సెస్ నేను పొందగలుగుతా పర్మిషన్స్ తీసేసుకొని. దాంట్లో కూడా 90% క్రైమ్స్ పాసిబుల్ అవుతాయి యాపిల్ ఐఫోన్ అయినా కూడా. అదేమి ఏదో చాలా సురక్షితమైంది అది కొనుక్కుంటే మన లైఫ్ అంతా వర్తివాల్సిన పని లేదు, ఆ టైప్ ఏమి ఉండదండి. దాంట్లో కూడా యాజ్ ఏ హ్యాకర్ గా నేను 90% క్రైమ్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను, మీ డేటాని స్టీల్ చేయగలుగుతా ఉంటాను. కాబట్టి వీటిని సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటాం. సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అంటే ఏంటంటే కనుక మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఏదో ఆఫర్ అని చెప్పేసానో, ఏదో సంథింగ్ మీరు సినిమా చూడటానికి లేటెస్ట్ మూవీ అని చెప్పేసానో, లేకపోతే ఏదో ఎందుకు మీరు క్లిక్ చేస్తున్నారు అంటే కనుక అక్కడ ఏదో ఉండిద్దని ఎక్స్పెక్టేషన్ లో క్లిక్ చేస్తున్నారు. అది పిల్లలు లాంటి వాళ్ళు అయితే వాళ్ళకి తెలియక క్లిక్ చేస్తున్నారు కదండి. పిల్లలైతే ఒక తెలియక క్లిక్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఫ్యామిలీలో ఎవ్రీ ఫ్యామిలీ అండ్ ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దురదృష్టవశాత్తు కామన్ గా అందరికి జనరీగా చూస్తున్నాను, ఒక ఫోన్ కొన్నాం అనుకోండి, 1 లక్ష రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్నాం అనుకోండి, అందరికి గొప్పగా చూపిస్తాయి ఏంటి నాది ఈ ఫోన్ లో కెమెరా ఫొటోస్ బాగా వస్తాయి, ఏది డిస్ప్లే బాగుంది, అది గర్వంగా చెప్పుకుంటాం. సో అంత గొప్పగా మన ఫోన్ గురించి చెప్పుకుంటున్నాము, మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సెక్యూరిటీ ప్రైవసీ గురించి ఉందా లేదా అని చెప్పేసి కూడా వితౌట్ క్వశ్చన్ అవసరం. లేకపోతే ఏమవుతుంది, ఇదే గొప్ప ఫోను రేపు దీంట్లోనే హ్యాకర్ వచ్చేసి మీకు తెలియకుండానే మీ చేతిలో ఫోన్ ఉండగానే ఎవ్రీథింగ్ దే కెన్ కంట్రోల్ కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఎంత గొప్ప ఫోన్ ఉపయోగం ఉంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు అంటే మనం ఏదన్నా ప్రెస్ చేస్తేనే లేకపోతే తెలియక చేస్తేనే జరుగుతుందని అనుకుంటున్నాము. అలాంటప్పుడు సీఎంఓ స్థాయి వ్యక్తులు, మంత్రుల ఫోన్లు అవి ఎట్లా హ్యాక్ అయ్యాయండి? వాళ్ళు చేయరు కదా, వాళ్ళకి అన్ని తెలుసు కదా. చేయనండి, అదే యాక్చువల్ చెప్పాలంటే అదేనండి ప్రాబ్లం. మీరు బేసికల్లీ ఉన్నట్లు మాట్లాడుకోవాలి అంటే కనుక మినిస్టర్స్ పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మొన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో డిజిటల్ అరెస్ట్ అదే ఆయన ఓపెన్ గా చెప్పున్నాడు. సో మా ఇంట్లో డిజిటల్ అరెస్ట్ గురయ్యారు అని చెప్పేసి. డిజిటల్ అరెస్ట్ గురించి దాదాపు నాగార్జున గారు చెప్పారండి. డిజిటల్ అరెస్ట్ గురించి నేను 5-6 సంవత్సరాల నుంచి చేసి నేను మీడియాలోనే వ్యక్తిగతంగా నేను ఒక్కడనే మాట్లాడుతున్నా, ఇంకా చాలా మంది మాట్లాడవచ్చు. అంటే 5-6 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక ఇష్యూ గురించి ఈ రోజు ఒక హీరో వాళ్ళ ఇంట్లో నడిచింది అంటే కనుక ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెవెల్, అంటే నేను తక్కువ చేయట్లేదండి, ఉన్నట్టు మాట్లాడదాం. రాజకీయ నాయకులు వాళ్ళు ఏంటి రోజు ఏదో మీటింగ్స్ అని చెప్పేసాను, లేకపోతే రకరకాల వీటన్నిటిలో కూడా దే మైట్ నాట్ హ్యావ్ ఎనీ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ సెక్యూరిటీ కదా.
ఇప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు పూర్తిగా అన్ని తెలిసి ఉండాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ చేస్తే, సీరియస్లీ చెబుతున్నాను నిరుపమ గారు, టార్గెట్ చేస్తే ఈ క్షణానికి ఏ మినిస్టర్ అకౌంట్ అయినా భారతదేశంలో, నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, భారతదేశంలో ఏ మినిస్టర్ అకౌంట్ లో పైనా కూడా వెళ్ళేసి వాళ్ళ ఫోన్స్ లోకి వెళ్ళేసేసి డేటాని దొంగతనం చేయగలిగేటంత టూల్స్ ఈ రోజు అందుబాటులోకి వచ్చి ఉన్నాయి. బాబోయ్, దీన్ని ఏం చేయలేమండి, ఆపలేమా అసలు? ఇది ఆపటం లేకపోతే వీళ్ళని పట్టుకోవటం అనేది అసలు అసాధ్యమా? పట్టుకోవటం అసాధ్యం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సింగిల్ పర్సన్ ఒక వ్యక్తిని టార్గెట్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఒక మినిస్టర్ ని ఒకే ఒకరిని టార్గెట్ చేసి, ఎందుకు అంటే ఆ మినిస్టర్ డేటా ద్వారా ఏదో సంథింగ్ ప్రయోజనం, బ్లాక్ మెయిల్ చేసి ఏదో ప్రయోజనం పొందాలనుకుంటే అది సింగిల్ అటాక్. ఆ సింగిల్ అటాక్ అని కనీసం దాన్ని ఐడెంటిఫై చేసి మనం పట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇదేంటి, మాస్ గా కొన్ని వందల మందికి లింకులు పంపించేసేసి ఎవరో ఒకళ్ళు ఓపెన్ చేస్తే కనుక జరుగుతుంది. సో దీన్ని వచ్చేటప్పటికే ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది యాక్చువల్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో వచ్చేటప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేసి దీనికి ఎవరు పంపించున్నారు, దీని వెనక ఎవరు ముఠాలు ఉన్నారు అన్నది ఐడెంటిఫై చేయడానికి ఇట్ టేక్స్ సమ్ టైం అండి. పట్టుకోవచ్చు డెఫినెట్లీగా, ఎందుకంటే వీళ్ళకి ఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది, వాట్సాప్ వాళ్ళకి అఫీషియల్ గా లెటర్ రాస్తాం. లెటర్ రాసినప్పుడు మెటా డేటా వస్తుంది, టైం పట్టేస్తుంది, టైం లెందీ ప్రాసెస్. సో అందుకని ఈ ప్రొసీజర్ కన్నా కూడా ఐడెంటిఫై చేసినా కూడా, ఏ రాజస్థాన్ లో కావాలంటే కొంతమంది విపిఎన్ వెనక వేరే విదేశాల్లో దాగుంటారు, వాళ్ళని పట్టుకోవాలంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్పోల్ హెల్ప్ ఏదో కావాల్సి వస్తుంది. అంతేగా, ఎంత ప్రాసెస్ కన్నా కూడా పోలీస్ లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం మోసపోయి తర్వాత పోలీసుని బ్లేమ్ చేసే పరిస్థితి కన్నా కానీ ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ అండి. నాకు ఇంకో డౌట్ అండి, ఇప్పుడు మాస్ లెవెల్లో ఎక్కువ బల్క్ లో పంపిస్తారు, చాలా మందికి వెళ్తాయి అనుకోండి, ఒక 100 మెంబర్స్కి అట్లా వెళ్ళిపోతాయి ఒకటేసారి. అందులో ఏ ఒక్కరు క్లిక్ చేసినా కూడా మిగతా వాళ్ళందరూ హ్యాక్ అవుతాయా? అలా కాకుండా ఎవరు క్లిక్ చేసినా వాళ్ళది మాత్రం అవుతుందా? వాళ్ళకొక్కరికేనండి, వాళ్ళకొక్కలదే హ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే పంపించాను అనుకోండి, ఇప్పుడు మా దగ్గర ఖాళీ లేని స్క్రిప్ట్ ఉంటుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు హ్యాకర్లు ఎలా హ్యాక్ చేస్తారో కూడా నేర్పించడం. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికే కొన్ని కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులే నేరస్తుల నుంచి సమాచారం సేకరించడానికి కూడా కొన్ని టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. అలాంటి వాటిలో మీరు అన్నట్లు ఒక 500 మందికి పంపించారనుకోండి, పంపించినప్పుడు మీరు క్లిక్ చేశారు, సుమన్ టీవీలో 10 మంది క్లిక్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఏంటి, నేను ఇక్కడ డాష్ బోర్డ్ లో చూసుకుంటా ఉంటా ఖాళీ లైనెక్స్ లో ఎవరెవరు క్లిక్ చేశారో మొత్తం మీ ఐపీ అడ్రస్ లో, అట్ ద సేమ్ టైం మీ డివైస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఇక్కడ స్క్రీన్ మీద 1 స్క్రోల్ అయిపోతూ వస్తూ ఉంటుంది. సో వాళ్ళలో ఒకళ్ళని పిక్ చేసుకొని నేను గెట్ ద ఫైల్స్ అని చెప్పేసి కమాండ్ క్లిక్ చేశానంటే మీ ఫోన్ లో ఫైల్స్ నాకు వచ్చేసేస్తుంది. ఓకే, కెమెరాని క్లిక్ అదే అండి, ఎందుకంటే ఒకళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళ దాంట్లో కాంటాక్ట్స్ వేరే వాళ్ళు ఉంటుండొచ్చు కదా, వాళ్ళందరూ కూడా అవుతుండొచ్చు కదా, వాళ్ళ 100లో వాళ్ళు ఉండొచ్చు, అందుకు నాకు డౌట్ వచ్చింది. అంటే కాంటాక్ట్స్ నెంబర్స్ ఎవరికైనా నెంబర్స్ పొందొచ్చు, కానీ వాళ్ళ డివైస్ లోకి వెళ్ళడానికి పాసిబుల్ కదా. వాళ్ళ డివైస్ లోకి వెళ్ళాలి అంటే 500 మంది క్లిక్ చేయాల్సింది. రైట్, ఓకే. సో లెందీ ప్రాసెస్, పట్టుకోవచ్చు కానీ టైం పడుతుంది. ఇంకొకటి, మనం క్లిక్ చేయకుండా అయితే ఏది కూడా వాళ్ళ హ్యాక్ చేయలేరు, వాళ్ళ దగ్గరకు పోదు, అంతే కదండి? ఇదైతే పక్కా. ఇండియాలో జరుగుతున్న 90% క్రైమ్స్ సోషల్ ఇంజనీరింగ్ అండి. 90% క్రైమ్స్ లో మనం ఏదో క్లిక్ చేస్తేనో, లేదా మీరు అక్కడ ఫోన్ పెట్టెళ్ళారు, ఉదాహరణకి 1 by 1 ఇప్పుడు మాస్ గా కాకుండా సింగిల్ టార్గెట్ లో ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని టార్గెట్ చేసేసి మీ ఫోన్ హ్యాక్ చేయాలంటే కనుక అది కూడా పద్ధతులు ఉంటాయి. ఫోన్ అక్కడ పెట్టెళ్ళారు, మీరేమనుకుంటారు, ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి నా ఫోన్ ఎవరైనా చేయలేదు అనుకుంటారు. మీ ఫేస్ అన్లాక్ ని బైపాస్ చేయగలుగుతారు, నేను మీ ఫింగర్ ప్రింట్ బైపాస్ చేయగలుగుతా, ప్యాటర్న్ బైపాస్ చేయగలుగుతా. మనం ప్యాటర్న్ పెట్టుకుంటాం కదా, పాస్వర్డ్ అయినా కూడానా బైపాస్ చేసి మీ ఫోన్ లో మీరు వచ్చే లోపల ఒక 2 నిమిషాల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అది హ్యాక్ అయిన విషయం కూడా మీకు తెలియదు, ఆటోమేటిక్ ఐ కెన్ క్యాప్చర్ ఎనీథింగ్. రైట్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఏది క్లిక్ చేయకూడదు, అది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకుగా మనం ఏది పడితే అది ఇన్స్టాల్ చేయకూడదు. ఈ 2 విషయాల్లో జాగ్రత్త పడితే మాత్రం పిల్లలకి ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, అంతే. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇలాంటి వాటి బారిన పడకుండా ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.